కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ కగర్ వెంటనే ఆపేయాలి, శాంతి చర్చలు జరపాలంటూ ఒకవైపు గద్దర్ కూతురు వెన్నెలక్క డిమాండ్ చేసిన ప్రస్తుతం మనతో పాటు గద్దర్ కూతురు వెన్నెలక్క ఉన్నారు. వారితో మాట్లాడదాం. అక్క, గద్దర్ అన్న కూతురుగా మీరు ఏం చెప్తారు ఈ ఆపరేషన్ కగర్ పైన? ఈ ఆపరేషన్ కగార్ని ఖచ్చితంగా నిలిపివేయాలని ఈరోజు గద్దర్ గారి శ్రీమతి విమలా గద్దర్ గారు గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్లో ఈ ఆపరేషన్ కగార్ని ఖచ్చితంగా ఆపాల్సిందిగా కోరింది. అట్లాగే భారతదేశ ఆదివాసీ బిడ్డలను వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని మోడీ ప్రభుత్వానికి విన్నపం ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే అమ్మగారు విమలమ్మ గారు గద్దర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో సేమ్ వినతి పత్రాన్ని రిక్వజిషన్ని మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న గారికి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇదే రిక్వజిషన్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా ప్రెసిడెంట్ గారికి, మన ప్రధానమంత్రి గారికి, మన హోంశాఖ మంత్రి గారికి రిజిస్టర్ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలంతా ఐక్యమై మన ఆదివాసీ బిడ్డల్ని కాపాడుకోవాల్సిన నినాదాన్ని ప్రజలంతా ఐక్యమై ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాను. అంటే వచ్చే ఏడాది చివరికల్లా పూర్తిగా నక్సలిజానికి స్వస్తి చెప్పాలంటూ కూడా అందులో భాగంగా నిర్వహిస్తున్నారు. అసలు సాధ్యమవుతారా? ఏమంటారు ఈ చర్యని? మోడీ ప్రభుత్వం, మన భారత మంత్రి గారికి చాలా అనుభవము, జ్ఞానం ఉంది. కానీ ఆయన ఈ మతం, కులం, ఈ స్వార్థం, ఇండస్ట్రియలిస్ట్కి హెల్ప్ చేయడం కోసం నిజాన్ని మరుస్తున్నారు. ఆ నిజం ఏంటంటే, ఈ భూమి ఉన్నంతకాలం ఈ భూమి మీద కన్నీళ్ళు, కష్టాలు, అణిచివేత, దోపిడీ ఉన్నంత కాలం తిరుగుబాటు రూపం వివిధ విధాలుగా వస్తూనే ఉంటుంది. ఆ తిరుగుబాటు ఒక చిన్నారి సంవత్సరం, 2 సంవత్సరాలు చంటి బిడ్డ చేయొచ్చు. ఆ తిరుగుబాటు రేపో మాపో చనిపోయే 80 ఏళ్ళు 90 ఏళ్ళు వాళ్ళు చేయొచ్చు. ఆ తిరుగుబాటు నవతరం యువతరం గన్నులు బట్టి, లేకపోతే పెన్నులు బట్టి, లేకపోతే భారత రాజ్యాంగాన్ని బట్టి తిరుగుబాటు చేస్తుంది. సో అణిచివేత కాడ తప్పకుండా తిరుగుబాటు ఉంటుంది. ఒక గన్నుతోని కాల్చి చంపేస్తే తిరుగుబాటు ఆగిపోదని మోడీ ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియాలి. అంటే కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల పైన కన్నా ఎక్కువ దాడి ఇటు నక్సలైట్ల పైన చేస్తుందని అంటున్నారు. అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. దీన్ని మీరు ఏకీభవిస్తారా? భారత ప్రజలంతా చూస్తున్నారు ఏ విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం మన దేశాన్ని నడుపుతున్నదో. మొన్న విహారయాత్రకు వెళ్ళిన అమాయక ప్రజలను టెర్రరిస్టులు అంతం చేస్తే, ఆ టెర్రరిస్టులతోని మాట్లాడడానికి, మంతనాలు చేయడానికి, సీజ్ ఫైర్ చేయడానికి రెడీ ఉన్న మన భారతదేశం, మన భారత ప్రభుత్వము, మరి ఇదే భారత గడ్డలో పుట్టిన ఈ ఆదివాసీ బిడ్డలకు, మన బిడ్డలకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? మావోయిస్టులు ఒక నెల ముందే మేము సీజ్ ఫైర్కి రెడీ, శాంతి చర్చలకు రెడీ అన్న వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇది ఖచ్చితంగా కావాలని కుట్ర పని, ఆదివాసీ భూములని, వాళ్ళ వనరుల్ని, వాళ్ళ ఖనిజాలని ఈ ఇండస్ట్రియలిస్ట్కి అప్పజెప్పడానికి కోసమే ఈ అంతమొందిస్తాము, శాంతి నెలకొల్పుతాము అని ఒక కుట్ర నడుపుతుంది. అని చాలా వరకు ఇప్పుడు ఆదివాసులు కొంచెం భయం రాత్రిలో కూడా గురవుతారు. వాళ్ళకి ఏం చెప్తారు? చివరిగా మీరు గద్దర్ అన్న కూతురుగా ఏం చెప్పదలుచుకున్నారు? ఆదివాసులే కాదండి, భారత ప్రజలందరూ భయాందోళనగా ఉన్నారు. తల్లులంతా భయాందోళనగా ఉన్నారు, స్త్రీలంతా భయాందోళనగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ బిడ్డలని జంతువులాగా చంపేసి నక్కల కుక్కల్లాగా ఎత్తుకొని పోతున్నారు. మళ్ళీ రేపు మా బిడ్డల పరిస్థితి ఏంది? నిన్న అడవిలో ఉన్న వాళ్ళు తిరుగుబాటు చేస్తే ఇలా ఉన్నారు, మనం సిటీలో ఉండి ప్రశ్నిస్తే ఏ విధంగా ఉంది? మీరు చూస్తూనే ఉన్నారు. గత 10 ఏళ్ళుగా మోడీ ప్రభుత్వం ఏమైనా అరాచకాలు చేస్తుంటే దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో పెట్టేసి వాళ్ళని ఎన్కౌంటర్లు చేయడం జరుగుతుంది. రైతులు శాంతియుతంగా ఉద్యమం ఢిల్లీలో నడిపితే వాళ్ళని లాఠీ చార్జ్ చేసి పోలీస్ స్టేషన్లో వేయడం ఉంది. విద్యార్థులు తమ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తే వాళ్ళకి వివిధ కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ప్రజలు ఖండిస్తారు. దీనికి
ఒకటి సొల్యూషన్. భారత ప్రజలంతా కలిసి ముక్త కంఠంగా దీన్ని వ్యతిరేకించాలి. ఆదివాసీ బిడ్డల్లారా, అన్నల్లారా, అక్కల్లారా, దేశ ప్రజలంతా మీ వెంట ఉన్నాము. మీరు మా బిడ్డలు. మీరు రాజ్యాంగబద్ధంగా దీనికి రావాల్సిందిగా కోరుతున్నాం. రాజ్యం ఏమైతే అమలు పరుస్తుందో దాన్ని అమలుపరచడానికి మనం సంసిద్ధంగా ఉన్నాం. ఈ రాజ్యాంగ పోరాటాన్ని మనం ముందుకు తీసుకుపోదాము అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. చాలామంది పెద్ద పెద్ద విద్యావంతులు సైతం మావోయిస్టులో చేరారు, వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. కానీ వాళ్ళు అందులో చేరకుండా ఉంటే ఇప్పుడు పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఏం చెప్తారు? మావోయిస్టులు అంటే ఎవరు, నక్సలైట్లు అంటే ఎవరు? నీలాగా నాలాగా సామాన్య ప్రజలే. మీ ఆర్టీవీ సార్, మా అన్నగారు రోజు పని చేయించుకొని ఒక నెల రోజులు జీతం ఇవ్వలేదంటే మా రవణ కష్టం ఉంది. 2 నెలలు ఇవ్వలే, 3 నెలలు ఇవ్వలే, 4 నెలలు ఇవ్వలే, సంవత్సరం అంతా పని చేసుకొని ఇయ్యను పో అంటే మీరు ఏం చేస్తారు? మీరు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. అన్నం కూడా కూర్చొని ధర్నా చేస్తారు, లేకుంటే పోలీస్ స్టేషన్ తిరుగుబాటుగా అవుతారా లేదా? సో అట్లాగే నక్సలైట్లు అంటే వాళ్ళు కరుణగట్టిన దొంగలు, లంగలు, రేపిస్టులు, దోపిడిదారులు, భూదళారు కారండి. నక్సలైట్లు అంటే సామాన్య ప్రజలు. వాళ్ళకు అవమానం, వాళ్ళకు అణిచివేత అవుతుంది కాబట్టి వాళ్ళకు తెలిసిన మార్గము కట్టబట్టుకున్నారు, కొట్లాడుతున్నారు. మనమేమంటున్నాం, మీరు అట్లా కట్టబట్టుకొని గన్ను పట్టకని కొట్లాడకండి, మేము మీతో వస్తాము, పెన్ను పట్టుకుందాము, రాజ్యాంగాన్ని పట్టుకుందాము, నిజమైన నాయకుడు మన నాయకుడిని, మనలో ఒకళ్ళు ఉన్నని రాజును చేద్దాము, మంత్రిని చేద్దాము, ప్రధానమంత్రిని చేద్దాము, మన కష్టాలు తీర్చుకుందామని వాళ్ళకి పిలుపునిస్తాం. అంటే ఒకవేళ ఇలానే కొనసాగితే ఏమైనా కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది శాంతి చర్చలకు ఒప్పుకోకపోతే? ఇది ప్రజలందరూ ముక్తకంఠంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థులు, జర్నలిస్టులు, మేధావులు, మహిళా సంఘాలు, ఎన్జిఓలు, దళిత నాయకులు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు కూలీ సంఘాలు, సామాన్యుల అమ్మలు, అక్కలు, చెల్లెలు, విద్యావేత్తలు, స్టూడెంట్స్ అందరూ ఎక్కడ పడితే అక్కడ వ్యతిరేక జరుగుతుంది. ఇది శాంతి చర్చలు జరగకపోతే ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని గద్దెదిస్తుంది ఈ ప్రజలంతా. సో మొత్తం మీద ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ కగా నిర్వహిస్తున్నారో దాన్ని ఖచ్చితంగా ఆపేసి శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. ఇప్పటికే మావోయిస్టులు కావచ్చు వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారని గతంలోనే నెల క్రితమే చెప్పారు. అయినప్పటికీ దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఏదైతే పహల్గామ్ అటాక్లో జరిగినటువంటి పాకిస్తాన్ భారత్ మధ్య సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు, కానీ ఇక్కడ సీజ్ ఫైర్కి మాత్రం ఒప్పుకోవటం లేదు. నక్సలైజ్ని అంతం చేయడం ఎవరి తరం కారు, ఖచ్చితంగా వాళ్ళు చిన్న చిన్న పిల్లల నుంచి పుట్టుకొస్తారంటూ కూడా ఒకవైపు వెన్నెలక ప్రసమంతో పాటు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో కలిసి శిల్ప అటు హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.